కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పబోతున్నారా? కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలి ఏ విషయంలో? నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ, సేఫ్టీ అథారిటీ నిన్న ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో కాళేశ్వరం డిజైనే తప్పు, కాళేశ్వరం కట్టడంలో అనేక లోటుపాట్లు జరిగినాయి అన్నారు. రిపోర్టే కాదు, అది ఎన్డీఏ రిపోర్టు. నేను ఎందుకంటున్నా అంటే ఎన్డీఏ రిపోర్టు, అది కూడా బీజేపీ పార్టీ ఆఫీస్లో వండిన వంటకం. ఆ రిపోర్టు మీరు రజనీ గారు మీరు తెలుసుకోండి. డిసెంబర్ 2024లో ప్రభుత్వానికి ఇచ్చారు. ఈరోజు ఏప్రిల్ 2025. 4 నెలలు ఎందుకు దాచిపెట్టింది ప్రభుత్వం? ఎందుకు ఈ టైంలో విడుదల చేయాల్సి వచ్చింది? నెంబర్ 1. నెంబర్ 2, సుంకిశాల కూలిపోయింది. మన సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఎక్కడ చచ్చింది? ఎన్డీఎస్ఏ. ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోయింది. ఎక్కడికి పోయింది? ఎన్డీఎస్ఏ. వట్టెం పంప్ హౌస్ మొత్తం నీళ్ళతో మునిగిపోయింది. ఎక్కడ పోయింది? ఎన్డీఎస్ఏ. మార్బీలో గుజరాత్లో డ్యామ్ బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చనిపోయారు. ఎన్డీఎస్ఏ కానీ ఇంకేదైనా ఏజెన్సీ కానీ పోయి ఏమైనా విచారణ చేసిందా? అట్లాగే బీహార్లో రోజు ఒక బ్రిడ్జ్ కూలుతోంది. అంటే ఎన్డీఎస్ఏ అనే ఒక బ్రహ్మ పదార్థం, అంటే అన్ని ఈడీ లాగా, సిబిఐ లాగా, ఐటీ లాగా ఇదొక కొత్త సంస్థ, కేంద్ర ప్రభుత్వం పంపిన ఒక దూత. అందుకే నేను అంటున్నా ఎన్డీఏ రిపోర్ట్ కాకపోతే అసలు వాళ్ళు వచ్చి కనీసం నీళ్ళలో దిగారండి?